అందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నాను. ఆయన ప్రశాంతతని భగ్నం చేయకండి. ఆయన నిద్రపోనివ్వండి. చూసావా అన్నయ్య, చూసావా ఆ అమ్మాయి మాటలు విన్నావా? ఆ అమ్మాయి మనసు ఎంత క్షోభపడితే అలాంటి మాటలు మాట్లాడుతుంది. అన్నయ్య, దీన్ని వెళ్ళి క్షమించమని అడగమని చెప్పు అన్నయ్య. వద్దురా, నేను చెప్పలేనురా. ఇక మీదట మీ కుటుంబ విషయాల్లో తలదూర్చి నాకు నేనుగా నా తలదించుకునే పరిస్థితి తెచ్చుకోదలుచుకోలేదు. వదిలేరా, నన్ను వదిలే. అదేంటన్నయ్య అలా అంటావు? మరి ఎలా అనరా? ఇప్పుడేం చేయగలను? నెత్తిన పెట్టుకున్న కుటుంబమే భుజానే కూర్చొని నా నెత్తిన బండ వేసింది. మొత్తం మీ కుటుంబ భారాన్ని మోసిన మంచి మనిషిని నువ్వెవరు అని ప్రశ్నించిన వాళ్ళు నన్ను ఆ మాట అనడం ఎంత పని, ఎంతసేపు? మొదటి భార్య కొడుకుని కొట్టడానికి, కట్టుకున్న ముగుణ్ణి కొట్టడానికి తన కన్న కొడుకునే రెచ్చగొట్టి తమాషా చూసిన మనిషి. నయానా భయానా చెప్పే రోజులు పోయాయి. ఇక నేనేం చెయ్యలేదు. నాకంటూ మిగిలిన పెద్దతనమేం లేదు. ఇక మీ కుటుంబం మీది, అంతే. నేనే విషయంలోనూ కల్పించుకోను, సర్ది చెప్పను, తలదూర్చను, అంతే. నాకు మనసు పీకితే మనసున్న మనిషి, ప్రేమ చూపేవాడు, గోపీతో ఎక్కడైనా బయట కలిసి మాట్లాడి తృప్తి పడతా. అందాక నా మనసుకు నచ్చజెప్పుకుంటా. నువ్వైనా కాస్త మనస్సాక్షున్నవాడివని నిరూపించుకున్నావు, అంతే చాలు. చాలా సంతోషం మిగిల్చావు. ఇక మీదట మీ గుమ్మం తొక్కన్రా, తొక్కను, అంతే. అన్నయ్య, అన్నయ్య, వాసు, దీనికంతటికీ కారణం నేనే కదా. మనం మన ఇద్దరి సంతోషం గురించి ఆలోచించాం. మన వల్ల మిగతా వాళ్ళకి కలిగే ఇబ్బందుల గురించి ఆలోచించలేదు. చాలా తప్పు చేశాం వాసు. మనం స్వార్థంతో వ్యవహరించాం. మనసు పెట్టి ఆలోచించలేదు, మనుషుల్లా ప్రవర్తించలేదు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఊరికే సాగదీసి సుత్తుకొట్టకు, అసలు విషయానికి రా. అది కాదు వాసు, మన మూలంగానే కదా మీ అన్నయ్య పోలీస్ స్టేషన్లో అన్ని దెబ్బలు తిన్నది. అయితే ఏంటి ఇప్పుడు? తన పడ్డ కష్టాల మూలంగా వచ్చిన కోపంతో నువ్వు తమ్ముడని, తన అన్నయ్య అనే ఉద్దేశంతోనే కదా నిన్ను కొట్టింది. మీ అమ్మ తనని నా కడుపులో పుట్టలేదనేసరికి నువ్వు ఆయన్ని తిరిగి కొట్టాలా? నువ్వు చేసిన పని ఏ విధంగా ఆలోచించినా న్యాయంగా లేదు వాసు. ఈ మాట అప్పుడే అందరి ముందు అనాలనుకున్నాను, కాని అలాంటి పరిస్థితిలో నేనేమీ అనలేకపోయాను. నీకెందుకు వాసు ఈ మొరటుతనం, కోపం? కొంచెం ఓపిక పట్టుండొచ్చు కదా. కాస్త నిదానంగా ఆలోచించి ఓపిక పట్టుంటే ఇంత గొడవ జరుగుండేదే కాదు కదా. థ్యాంక్స్, చెప్పింది చాలు, ఇంకాపు. అయినా ఇప్పుడు ఏంటంత పెద్ద తప్పు చేసాం? లోకంలో ఎవరు ప్రేమించి పెళ్లి చేసుకోవటం లేదా? మనమేనా ఈ సృష్టిలో ఫస్ట్ టైం చేసింది? అదేమైనా పెద్ద క్రైమ్ అనుకుంటున్నావా? ఎందుకు ఆయన నన్ను అలా కొట్టవలసి వచ్చింది? ఆయన కొడితే పౌరుషం చచ్చి చేతులు ముడుచుకొని కూర్చొని ఉండాలా? అందుకే అలా కొట్టాల్సి వచ్చింది. చూడు రేవతి, నా మీద ఎవరైనా అధికారం చెలాయించాలని చూసినా, సలహాలు ఇవ్వాలని చూసినా, వేలెత్తి చూపించినా, నన్ను తప్పు పట్టినా నేను సహించను. అది నా తత్వం. ఈ విషయం జనరల్గానే కాదు, నీకు వర్తిస్తుంది. నోరు మూసుకొని మాట్లాడకుండా పడుకో.
ఏమండి అర్చన, నువ్విక్కడ? నేను నిన్నటి నుంచి మీ వెంటే ఉన్నాను. నిన్న? అవును, నేను నిన్నటి నుంచి మీ వెంటే ఉన్నాను. నేను వచ్చినప్పటి నుంచి నేను వచ్చిన విషయం కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. మీ మెదడు పూర్తి శూన్యంగా వేరే ధ్యాసలో ఉన్నారు. చాలా బాధపడుతున్నారు. అవును, అంటే రాత్రంతా నాకు సేవలు చేస్తూనే ఉన్నావా? నిద్రపోలేదా? మేల్కొనే ఉన్నావా అర్చన? లేదు, మిమ్మల్ని నిద్రపుచ్చి నేను నిద్రపోయాను. ఉదయం 5 గంటలకే లేచాను. కానీ లేవగానే ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇక్కడికే వచ్చి కూర్చున్నాను. మామూలుగా అయితే బయటికెళ్ళి ఇంటి పనులు చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఇది మనిల్లేనా, మనకిక్కడ స్థానం ఉందా అని సందిగ్ధంలో ఉన్నాను. అందుకే మీరు లేవగానే మీరేం చెప్తారా అని ఆ నిర్ణయం తెలుసుకొని అలా నడుచుకుందామని ఉండిపోయాను. వీడు నా కడుపున పుట్టలేదు, నేను కనలేదు. నువ్వు వాసు మాత్రమే నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డలు. వీడు మీ నాన్న మొదటి భార్య కొడుకు. వీడికి నేను అమ్మను కాదు, చిన్నమ్మని. వీడి తల్లి నాకు సౌతి. అవును, నువ్విక్కడికి ఎలా వచ్చావు? ఎలా రాగలిగావు? మీ అమ్మగారు? నేను మా అమ్మని, అమ్మ మాట కాదని ఇక్కడికొచ్చాను. ఇక మీదట మీతోనే జీవించాలి, మీతోనే జీవితాన్ని పంచుకోవాలని వచ్చాను. ఈ నిర్ణయం నేనెప్పుడో తీసుకున్నాను. మా అమ్మే మన కాపురానికి అడ్డొస్తుందని తెలుసుకొని ఆమెతో తెగతెంపులు చేసుకొని వచ్చాను. ఇక మీదట మీతోనే జీవించాలని, మీ కుటుంబమే నా కుటుంబం అని వచ్చాను. కానీ ఇక్కడికొచ్చేసరికి మీ అమ్మ మీకు మీ కుటుంబానికి ఏ సంబంధం లేదని తేల్చేసింది. మిమ్మల్ని ఒంటరివాణ్ణి చేసింది. అది చూసి నేను తట్టుకోలేకపోయాను, తల్లడిల్లిపోయాను. అయ్యో, ఏమండి, ఏడోకండి, ఏడోకండి. మగాళ్ళు ఏడోకూడదు. చూడండి, ఇలాంటి సమయాల్లోనే ధైర్యంగా ఉండాలి. నేనున్నాను కదా, ఇక మీదట అన్నింటికీ నేనున్నాను. మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏడోకండి. మీకు ప్రేమ, ఆప్యాయత, అనురాగం పంచడమే తెలుసు. కళ్ళ కపటం లేని మనసు. అందర్నీ మీ వాళ్లే అనుకుంటారు. ఇప్పుడు జరిగిందేదో మంచిగా జరిగింది. ఎవరు ఎలాంటి వాళ్ళు తెలిసిపోయింది కదా. ఎవరు నిజంగా ప్రేమ పంచేవాళ్ళు, ఎవరు ప్రేమించేవాళ్ళని తెలిసిపోయింది కదా. నీలాంటి మంచి మనిషికి వాస్తవం ఏంటో తెలియాలి కదా. అందుకే ఆ దేవుడు ఈ పరిస్థితి కల్పించాడేమో. దయచేసి మీరు ఏడవకండి. మీరేడిస్తే నేను చూడలేను. ప్లీజ్ ఏడవద్దు. ఇక మీదట ఏం చెయ్యాలా అని ఆలోచిద్దాం. ఏం చేస్తే బావుంటుందో నేను చెప్పనా? మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మనం మన కోసం కాకుండా మిగతా వాళ్ళ కోసం జీవించాం.
ఇక మీదట అలా కాదు. మనం మన కోసం బతుకుదాం, ఒకరి కోసం ఒకళ్ళం బతుకుదాం, సుఖదుఖాలు ఇద్దరం పంచుకొని బతుకుదాం. స్వార్థం మోసం లేని చోట ప్రశాంతంగా బతుకుదాం. నాకే ఆశలు లేవు, డబ్బు నగలు అనే కోరికలు లేవు. మన కుటుంబం గడవడం కోసం ఎక్కువ శ్రమ పడకుండా ఏదన్నా చిన్న షెడ్లో పనిచేయి చాలు. ఆ సంపాదనతో నేను పొదుపుగా సంసారాన్ని నడిపిస్తాను. ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. ఏమండి, ఏం మాట్లాడరేంటి? ఏదో ఒక సమాధానం చెప్పండి. ఏమండి, ఏమండి, ఎక్కడికెళ్తున్నారు? వచ్చి చెప్తాను. వదినా, మీ కాఫీ లోపల పెట్టాను. సరే. అమ్మా, కాఫీ అక్కడ పెట్టు. అనే కాఫీ. వదినా, కాఫీ. మీ అన్నయ్య ఏమన్నారు? వద్దన్నాడు. నా సమాధానం అదే. తీసుకెళ్ళు. ఏయ్, గుడ్లు అప్పగించుకొని చూస్తావే, లోపలికి. గోపి, నీ మొహంలో చూసి మాట్లాడే ధైర్యం అర్హత నాకు లేదు. కానీ నా మనసులో ఉన్న బాధ ఆరాటం నీకు తప్పకుండా చెప్పుకోవాలి. అందుకే నీకోసం ఇక్కడ కాచు కూర్చున్నాను. రాత్రంతా నిద్రపోలేదు. ఒకటే భయం, ఉలికిపాటు. మనసులో లేదురా. ఎక్కి ఎక్కి ఏడ్చాను. అసలు రాత్రే దాన్ని కొట్టి చంపేయాలరా. కానీ ఆ నింద నీ మీద తప్పకుండా పడుతుందని దాన్ని వదిలేశాను. అంతా నా కర్మరా. ఎవరినని ఏం ప్రయోజనం చెప్పు? అంతా నా తప్పే. నన్ను క్షమించరా గోపి. ఇప్పటి వరకు ఈ కుటుంబం కోసం ఒక్క పైసా కూడా సంపాదించని చవట సన్యాసినిరా నేను. అయినా ఆ విషయంలో నేను ఎప్పుడూ బాధపడలేదురా. ఎందుకో తెలుసా? ఈ కుటుంబాన్ని బాధ్యతగా పోషించగల పులిబిడ్డ లాంటి నువ్వు ఉన్నావని ధైర్యంగా, గౌరవంగా బతికాను. కానీ నిన్ను నువ్వెవరు అని అడిగింది చూడు, ఆ మరుక్షణం దాని నోటెంబడితే మాట ఎందుకు పడిపోలేదో నాకింతవరకు అర్థం కాలేదురా. గోపి, నువ్వు ప్రతిక్షణం అంటుంటావే ఈ కుటుంబం దేవాలయం అని, మీరంతా నా ప్రాణమని. కానీ అది జాలి, దయ, ప్రేమ ఉన్న దేవుడు లాంటి నువ్వు ఉన్నంతకాలమేరా అది దేవాలయం. నువ్వు లేకపోతే ఇది ఒట్టి పెంట దెబ్బ, చెత్త కుప్పేరా. ఇక మీదట అదేరా ఇక్కడ మిగిలేది. అయిపోయిందా చెప్పడం? ఇంకేమైనా మిగులుందా? Ready?